అక్కకి ఆల్మోస్ట్ దొరికిపోయే వాళ్ళం కదా దాత్రి. అవును కేదార్, అసలు వదిన రావడం నేను చూడనే లేదు. పోనీలే, ఎలా అయినా తప్పించుకున్నాం కదా, అది చాలు. హ, ఇక పిన్ని కోటి తిరిగి తీసుకుందన్న కోపంలో ఆ రాజుగాడు అన్ని నిజాలు చెప్తే చాలు. చూద్దాం. ఒకరి మీద ఒకరు కోపంతో ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చొని ఉంటారనుకుంటే కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారేంటి కేదార్? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. నాకు తెలిసి మన ప్లాన్ ఫెయిల్ అయినట్టుంది దాత్రి. అత్తయ్య, వాళ్ళ తెల్ల మొహాలు వేసుకుని నిలబట్టం చూస్తుంటే భలే ఆనందంగా ఉంది అత్తయ్య. ఈ తూరి విజయం మనదే అమ్మే. ఇప్పట్లో పంతులు గారు వచ్చేస్తారు, మొదలు పెట్టేద్దాము. రాజు పెళ్లి కొడుకు. నమస్తే. నమస్కారం. వాళ్ళ అమ్మ నాన్న. ఈయన మా హస్బెండ్ సురేష్. నమస్కారం అండి. నమస్తే బాబు. ఏంటి సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్. మీ సూట్ కూడా చాలా బాగుంది బ్రదర్. ఎక్కడ రెండుకి తెచ్చారు? ఎక్స్క్యూజ్ మీ? అదే ఎక్కడ కొన్నారు అని అన్నాను. టాప్ టు బాటం అంతా ఇంపోర్టెడే. నా రేంజ్ ఏంటో మీకు ఇంకా అర్థం కావడం లేదు. ఫ్యూచర్ లో తెలుస్తుంది. నీకు ఫ్యూచర్ ఉంటుందో లేదో చూసుకోరా ముందు. రేంజ్ అంటే గుర్తొచ్చింది. ఏర్పాట్లన్నీ మా రేంజ్ కి తగ్గట్టే చేశారు కదా. భోజనాల ఏర్పాట్ల దగ్గర ఏ లోటు రాకూడదు. చిన్న పొరపాటు జరిగినా మా బంధువుల దగ్గర మాట వచ్చేస్తుంది. అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం, మీకెలాంటి ప్రాబ్లం రాదు. ఇందాకే బఫెట్ మెనూ చూసా, అంతా సౌత్ ఇండియనే ఉంది, కాంటినెంటల్ లేదా? వీడి ఎక్స్ట్రాలో పెళ్ళయ్యే వరకు నోరు మూసుకుని ఉండమని చెప్పాక కూడా చూడండి అత్తయ్య ఎలా వాగుతున్నాడో. సూట్ వేసినంత మాత్రాన లేకి బుద్ధులు యాడికి పోతాయమ్మి. కూర్చోండి. పెళ్లిలో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అసలే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓహో, బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు. పెళ్లి మొత్తం మీ ఖర్చులతోనే మీరే ఘనంగా చేస్తానన్నారు. యాక్చువల్ గా డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలాగూ పెళ్లికి కూడా ఎక్కువ టైం లేదు కదా, వాళ్ళందరినీ పిలుస్తా. మీరు మీ రిక్వైర్మెంట్ చెప్పి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని బ్లాక్ చేసుకోండి. వెళ్ళు, వాళ్ళని తీసుకున్నా. ఇప్పుడు ఎలా మాట్లాడతా? ఎంగేజ్మెంట్ ఉంది కదా. ఇంకా టైం ఉంది కదా బ్రదర్. కేదార్, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా. వెళ్ళు. సరే దాత్రి. హలో బ్రదర్ ఇన్ లా, ఎక్కడికి ఎక్కడికి? రే తులువనాయాలా, ఏటికిరా ఎచ్చులకు పోయి ఎట్ట నెత్తికి తెచ్చుకుంటావో. ఇప్పుడు వాళ్ళందరికీ మనీ ఎలా పే చేస్తాం రా చేతవా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అకౌంట్లో 116 తప్ప ₹1 కూడా లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. షో చెత్తనాయాలా. సరేమ్మా, నమ్ముతాను. టైం వచ్చినప్పుడు నాకు నిజం చెప్పు. అట్నే అబ్బోడా. మేము ఈ పెళ్లి గురించి నీకొక నిజం చెప్పాలి యువరాజ్. అమ్మీ, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మీ? ఆగండతయ్య, మనలో మనకి యూనిటీ లేదు కాబట్టి ఆ జగదాత్రి మన నెత్తి మీదకెక్కి డాన్స్ ఆడుతోంది. ఆ జగదాత్రి చెప్పినట్టు ఆ పెళ్లి కొడుకు ఆస్తి, చదువు, స్టేటస్ అంతా ఫేకే. ఏంటి ఫేకా? అవునరా అబ్బోడా, వాణ్ణి వాడి అమ్మా నాన్నల్ని సెటప్ చేసింది నేనే. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడపిల్ల జీవితంతో ఆటలాడుతున్నారా? పెళ్లి చేసి పంపించకుండా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు?
ఇవాళ ప్రసాద్ అంకుల్ ఒక్కరే అడిగారు. రేపు ఈ సొసైటీ అంతా శ్రీవల్లి ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? అందుకే రాబ్బోడా ఆ అమ్మకి పెళ్లి చేసి పంపించేద్దామని ఈ పని చేసుండా. ఆలోచిస్తే మీరు చేస్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి జగదాత్ర వాళ్ళకి నిజం తెలిసింది, వాళ్ళు పెళ్లి ఆపకుండా ఉంటారా? ఎందుకుంటారు? అందుకే కదా కావాలని ఆ పెళ్లి కొడుకుని ఇరికించాలని చూస్తున్నారు. ఇలా వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతిసారి మనం సేవ్ చేయాలంటే కుదరదు. ఎంగేజ్మెంట్ జరగాలంటే అది అయ్యే వరకు వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. వాళ్ళని ఎట్ట బయటికి పంపుతావు రాబ్బోడా? ఉన్న పళంగా సురేష్ బాబుని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా జగదాత్రి కేదార్లకి మాత్రమే తెలిస్తే అప్పుడు ఇంట్లో ఉంటారా, బయటికి వెళ్లి బావని కాపాడతారా? ఆ, అన్నయ్యని కాపాడటానికి వెళ్తారు. కానీ సురేష్ అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేస్తారు? మనమే. నువ్వేమంటా ఉండవో నాకు అర్థం కావడం లేదా బోడా? చెప్తా. సూపర్ ప్లాన్. పదండి ఇప్పుడే వెళ్దాం. రా.